హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్పిడియో రివ్యూస్. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక ఈ రోజు టాపిక్ విషయానికి వస్తే అందరం కిష్కిందపురి, లియో, కొత్తలోక లాంటి మూవీస్ చూసాం. సో అందులో మనకు యాంటాగనిస్ట్ రోల్గా చేసినటువంటి శాండీ మాస్టర్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. శాండీ మాస్టర్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి సంతోష్ కుమార్ భయ్య. సో ఈయన బేసికల్లీ కెరీర్ స్టార్ట్ చేసింది మాత్రం డాన్స్ మాస్టర్ గాని ఈయన కెరీర్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత కొన్ని డేస్కి తమిళ్ బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది. ఆ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కొద్దిగా ఆడియన్స్కి దగ్గర అవ్వడం అండ్ లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. దాని తర్వాత కొన్ని మూవీస్కి కూడా ఈయన కొరియోగ్రాఫర్గానే చేశాడు. బట్ ఈయన లైఫ్ టర్న్ చేసిన క్యారెక్టర్ మాత్రం లియో మూవీలో. మనందరం లియో మూవీ చూసి ఉంటాం. ఆ లియో మూవీలో ఈయన క్యారెక్టర్ మ్యాక్సిమం ఒక ఫైట్లో ఉంటుంది, అంతే ఒక్కటే ఒక ఫైట్లో ఉంటుంది. బట్ ఆ ఒక్క ఫైట్లో కూడా మనకు తెలిసిపోతుంది, ఆయన కళ్ళు చూడగానే మనకు భయం అనేది ఇట్లా కలిగిపోతుంది అన్నమాట. మనం భయపడతాం. సేమ్ సినిమాలో కూడా ఆ ఫైట్ సీన్లో కూడా చాలా ఎఫెక్టివ్గా యాక్ట్ చేశాడు. సో ఇదే విషయాన్ని మనల్ని ఒకసారి లోకేష్ కనకరాజన్ గారు చెప్తారు. లోకేష్ కనకరాజన్ గారు అన్నారు అటు శాండీ మాస్టర్ తోటి, నీకు మంచి విలన్ రోల్ అయితే బాగా సెట్ అవుతావు, ఎందుకంటే నీ ఐస్ అనేటివి కొద్దిగా చూడడానికి వెరైటీగా ఉంటాయి, నార్మల్ పీపుల్ లాగా కాకుండా అని. సో ఈ వీటి వల్ల కూడా ఈయన కూడా డ్యాన్స్ మాస్టర్గా అటు ఉంటూ ఇటు కూడా సర్లే చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ ట్రై చేసినట్టున్నారు. బట్ ఉండడానికి చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఆయన యాక్ట్ చేశారు. దాని తర్వాత ఒక చిన్న చితక సినిమాలు కొన్ని అయితే చేశారు. బట్ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది ఆల్మోస్ట్ 2 years పట్టింది ఆయనకి, ఆయన మంచి క్యారెక్టర్ పడటానికి. ఈసారి అతనికి ఛాన్స్ వచ్చింది మాత్రం మలయాళం ఇండస్ట్రీలో లోక రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. అందులో ఆయన పోలీస్ గౌడ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ ఆయన చూపించే యాటిట్యూడ్ కానీ ఎవ్రీథింగ్, అంటే మనకి సినిమాలో ఉన్న ప్రొటాగనిస్ట్ వాళ్ళకి పర్ఫెక్ట్ యాంటాగనిస్ట్గా భలే సెట్ అయిపోయారు. చాలామంది మూవీ చూసిన వాళ్ళకి కూడా అరే ఇతను చాలా బాగా యాక్ట్ చేశాడు అనిపిస్తుంది. ఇక దాని తర్వాత ఈయనకు మళ్ళీ ఛాన్స్ వచ్చిన మూవీ ఈసారి తెలుగు. ఫస్ట్ మూవీ తమిళ్, తర్వాత మలయాళం, ఈసారి తెలుగు. ఈసారి తెలుగులో వచ్చిన మూవీ కిష్కిందపురి. అంటే చాలా రోజుల నుంచి బెల్లంకొండ సురేష్ గారు కానీ అండ్ ఆ మూవీ డైరెక్టర్ అయిపోయిన కౌశిక్ పెగల్లపాటి కానీ మంచి హిట్ కోసం ట్రై చేస్తున్నారు. అండ్ కిష్కిందపురి మూవీ టీం కూడా ఈ శాండీ మాస్టర్ క్యారెక్టర్ అనేది ఎక్కడ ఏ ఈవెంట్లో కూడా రిలీజ్ చేయలేదు. అండ్ మూవీ ఇంటర్వెల్ సీన్లో మనకు వస్తుంది, అరే ఈ క్యారెక్టర్ ఎవరో బాగా చేశారు అని అనిపిస్తుంది. మనకు మూవీ చూస్తున్నంతసేపు శాండీ మాస్టర్ క్యారెక్టర్ రివీల్ చేయకపోయేసరికి అరే ఈ విష్ణవ్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ చాలా బాగుందిరా బాయ్, బాగా యాక్ట్ చేశాడు అనిపిస్తుంది. సో ఆయన ఏంటి అని అంటే శాండీ మాస్టర్ అని తెలియకుండా జస్ట్ మనం ఆ విశ్రవ్ క్యారెక్టర్ తోటి ట్రావెల్ చేస్తాం ఈ పర్టికులర్ కిష్కిందపురి మూవీలో. దానివల్ల మనకు చాలా ఇంపాక్ట్ఫుల్. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం సినిమాని మొత్తం నడిపింది ఆ విశ్రవ్ క్యారెక్టరే. ఒక్కసారి విశ్రవ్ క్యారెక్టర్ కనుక తీసేసి కిష్కిందపురి సినిమా చూస్తే ఏం లేదు అందులో డొల్లా. సో ఇటువంటి మంచి క్యారెక్టర్ ఆయనకు పడింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆయన పర్ఫెక్ట్ విలనిజం మనల్ని చాలా బాగా వర్కౌట్ అయింది. సో దీనివల్ల ఈ మధ్యలో చాలామంది శాండీ మాస్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో అలానే మీరు ఇంకా ఫ్యూచర్లో మన తెలుగులో మెయిన్ స్ట్రీమ్ తెలుగు మూవీస్లో కానీ తమిళ్ మూవీస్లో కానీ మలయాళం మూవీస్లో కానీ ఇలాంటి వర్సటైల్ స్కిల్స్ ఉన్న యాక్టర్ కనుక మనకు విలన్ రోల్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మనం కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉప్పెనాలో విజయ్ సేతుపతి గారి విలన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే ఆయన విలన్ క్యారెక్టర్ కనుకంటే కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న తండ్రి క్యారెక్టర్. అండ్ మనం ఒక 10 years బ్యాక్ పోతే జిల్ సినిమాలో కబీర్ సింగ్ గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ 2014లో ఆ మూవీ వచ్చినప్పుడు అరే బాగుందిరా బాయ్, ఈ కబీర్ సింగ్ విలన్గా చేసింది. జిల్ సినిమాకి మ్యాక్సిమం అంత బాగా హైప్ రావడానికి కానీ లేకపోతే సినిమా వచ్చిన తర్వాత కొద్దిగా పాజిటివ్ రివ్యూస్ రావడానికి కారణం మాత్రం వన్ ఆఫ్ ది విలన్ రోల్ ప్లే చేసిన కబీర్ సింగ్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ కానీ ఇలాంటి వర్సటైలిటీ ఉన్న వాళ్ళు కానీ యాంటాగనిస్ట్గా చేస్తే సినిమా ఆల్రెడీ ఉన్న ఒక పర్ఫెక్ట్, సపోజ్ ఈ సినిమా 80% బాగుంది అనుకుందాం, వీళ్ళ యాక్టింగ్ స్కిల్స్ వల్ల ఆ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ ఆ 80 ఉన్నది 90. సో దానివల్ల కూడా మనకు మూవీ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. సో ఇలానే శాండీ మాస్టర్ లాంటి క్యారెక్టర్లు కానీ ఇంకా కొత్త క్యారెక్టర్లు ఎవరైతే విలనిజం చేస్తున్నారో, రీసెంట్గా మన విజయ్ దేవరకొండ మూవీ ఒకటి వచ్చింది కదా కింగ్డమ్, అందులో నెగిటివ్ రోల్ చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశారు. సో ఇలాంటి వాళ్ళు కూడా మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ అండ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా మన డైరెక్టర్లు ఇలాంటి మట్టిలో మాణిక్యాలను వెతికి మనకు తీసుకొచ్చి మన ముందు మంచి వెరైటీగా ప్రజెంట్ చేస్తే మనకు చాలా అద్భుతమైన రిజల్ట్స్, అంటే మూవీ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి, మన ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనం కోరుకుందాం.
సో మీరు కూడా రీసెంట్గా కిష్కింధపురి మూవీ చూసినట్టయితే ఒకసారి శాండీ మాస్టర్ క్యారెక్టర్ కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకెవరైతే ఉన్నారో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి, సో దట్ వీ కెన్ డూ వీడియో ఆన్ దట్ పర్టికులర్ గాయ్ ఆల్సో. సో యాజ్ ఆఫ్ నవ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. If you want to make us any video on any particular guy, so you can comment the name below, so that we will make our we'll choose him as our next topic, so that we can present him more effectively. Thank you so much, and please don't forget to subscribe to our channel. Thank you so much.